హాయ్, వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్న మహానుభావ మాటలను నిజం చేస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని తెలియజేస్తూ, అనాథలను ఆదరిస్తూ, దిక్కులేని వృద్ధులను తల్లిదండ్రులుగా భావిస్తూ, వారిపై వాత్సల్యం చూపిస్తున్న వాత్సల్యం స్వచ్ఛంద సంస్థ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో రాఘవేంద్ర, మీరు చెప్పండి, వాత్సల్యం అనే ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేశారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు ఆ థాట్ వచ్చింది మీకు? ఈ వాత్సల్యం అనే ఫౌండేషన్ మేము 2007 అంటే మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. సో ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాసాం. సో అప్పుడు ఒక చిన్న ఇష్యూ చూసాం, చాలా బాధ అనిపించింది. ఒక బ్లైండ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయడానికి 300 రూపీస్ సబ్జెక్ట్కి ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ సబ్జెక్ట్కి ఎవరైతే 300 రూపీస్ తీసుకొని ఎగ్జామ్ రాస్తున్నారో, సో దాన్ని చూసి మాకు చాలా బాధ అనిపించింది. మా పక్క సెంటర్లో, మా పక్క రూమ్లో. సో అప్పుడు నేను అనుకున్నాను, నా ఫ్రెండ్స్ అంతా కూడా చెప్పాను, చాలామంది చాలా విధాల టైం వృధా చేస్తుంటారు, కానీ అదే బ్లైండ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయడానికి మాత్రం 300 రూపీస్ తీసుకొని ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీన్ని మనం సొసైటీ నుంచి మనం ఎడిట్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే మనలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి? అయితే 300 రూపీస్ మనం డొనేట్ చేయాలా, లేకపోతే 300 రూపీస్ డొనేట్ చేసే బదులు మనమే 3 అవర్స్ టైం స్పెండ్ చేయాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ మేము ఇంటాక్ట్ అయినప్పుడు చాలామంది మేము 300 రూపీస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మేము వాలంటరీగా వచ్చి 300 రూపీస్ మేము ఇవ్వకున్నా కానీ ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేసి మేము వాళ్ళకి ఎగ్జామ్ రాస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలా మేమేం చేస్తాం, చాలా వరకు స్టూడెంట్స్ ఇంటాక్ట్ అయ్యి మాలాగా ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరిని అప్రోచ్ అయ్యి ఈ యొక్క మెసేజ్ పాస్ చేసాం. అప్పుడు మాలాగా ఎవరైతే బ్లైండ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరం కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫ్రీగా ఎగ్జామ్ రాయడం అనేది స్టార్ట్ చేసాం. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే, అంటే ఈ ఆర్ఫనేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అంటే మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు, గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు చాలామంది మాలాగా చదువుకున్న స్టూడెంట్స్లో కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలామంది చైల్డ్ లేబర్స్ని చూసాం. మేము కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ, మాకు జాబ్ వచ్చాక మేము ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, సిగ్నల్స్ దగ్గర చాలామంది బెగ్గింగ్ చేస్తున్న వాళ్ళని చూసాం. సో నేను ఇలాగే వెళ్తున్నప్పుడు జర్నీలో ఒకసారి ఉప్పల్ జంక్షన్లో ఒక చైల్డ్ లేబర్ని చూశాను. అతను అడుక్కుంటున్నాడు. సో అతన్ని చదివిద్దామని చెప్పేసి మేము అతనికి కౌన్సిలింగ్ ఇస్తుంటే అక్కడ చాలామంది పబ్లిక్ కోఆపరేట్ చేయలేదు మాకు. ఆ అబ్బాయిని పట్టుకుని ఎందుకు ఇక్కడ అడుక్కుంటున్నాం, మేము నేను చదివిస్తాము, వెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తామని అడిగినప్పుడు చాలామంది అక్కడ ఉన్న సిగ్నల్ దగ్గర వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేయలేదు. అక్కడ చుట్టుపక్కల ఏవైతే ఉప్పల్ జంక్షన్లో వినాయకుల్ని తయారు చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మా బాబుని ఎక్కడ తీసుకెళ్తారు అది అని. సో అలాంటి ఇన్సిడెంట్స్ మమ్మల్ని చాలా బాధ అనిపించాయి. అంటే పబ్లిక్ కూడా పిల్లల్ని అడుక్కోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక 1 రూపీ 2 రూపీస్ వాళ్ళు అడగన ప్లేట్ పెట్టుకొని ఇస్తున్నారు, కానీ వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయట్లేదు. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ మమ్మల్ని చాలా బాధగా అనిపించింది. సో అప్పుడు మేము అనుకున్నాం, సో ఇలాంటి వాళ్ళ గురించి మనం నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలి, పబ్లిక్ని చేంజ్ చేయాలి, ఫస్ట్ పబ్లిక్ని మోటివేట్ చేయాలి. ఎవరైతే ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మనం ఆర్ఫనేజ్లో జాయిన్ చేసి వాళ్ళని చదివించాలని ఒక ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసాం ఈ ఆర్ఫనేజ్ ప్రాజెక్ట్. సో అలా మాకు జాబ్స్ వచ్చాక, అంటే అప్పుడు మేము కాలేజ్ చేస్తున్నప్పుడు ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం, మేమే మా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. సో మేమేం చేసాం, మాకు జాబ్స్ వచ్చాక ఎవ్రీ మంత్ మా శాలరీ నుంచి కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఆర్ఫనేజ్ అనేది 2010లో, అంటే 2007-9 వరకు యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాం. ఎవరైనా స్టూడెంట్స్ కల్పిస్తే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడము, వాళ్ళని ఆర్ఫనేజ్లో జాయిన్ చేయడం, వాళ్ళకి ఫీజు కట్టడం, వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయడం, అలా మా పాకెట్ మనీ యాక్టివిటీస్ చేసాం. ఎప్పుడైతే మాకు సెటిల్ అయ్యామో, ఎప్పుడైతే మేము జాబ్స్ చేస్తున్నామో అప్పుడు మేము ఒక ఆర్ఫనేజ్ బిల్డింగ్ రెంట్కి తీసుకొని, ఇప్పుడు నా ఫ్రెండ్ ఝాన్సీ ఉంది, తను టీసీఎస్లో వర్క్ చేస్తుంది. సో తను ఏం చేసింది, ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పగానే తను మొత్తం గ్రాసరీస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాస్ కానీ తను డొనేట్ చేసింది. అంటే నా లైఫ్లో తనని మర్చిపోలేను. అంటే చాలామంది నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు డిస్కరేజ్ చేశారు, అరే వీనికి ఏం పని పడలేదు, ఏదో టైంపాస్ చేస్తున్నాడు, వీనికి ఆలోచన ఎవరు ఇచ్చారని అంతా డిస్కరేజ్ చేసేవాళ్ళు, కానీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. చాలామంది కలిసా, చాలామంది నేను ఫోన్ చేస్తా అంటే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నా ఫ్రెండ్స్ అలా కాదు. సో అట్లీస్ట్ వాళ్ళంతా వాళ్ళు, ఇప్పుడు నా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ నా మహేష్, నా స్కూల్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఆనంద్ ఇవాళ మనతో పాటు స్టూడియోకి వచ్చారు. సో ఇలా కొంతమంది నా స్కూల్ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను ముందుకు వెళ్ళాను. సో అలా నా ఫ్రెండ్ ఝాన్సీ, సో అట్లా పవన్, సో వీళ్ళందరూ ముందుకు రావడం వల్ల నేను యొక్క ఫౌండేషన్ని
ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఎవరైతే ఇలా చైల్డ్ లేబర్స్ కానీ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసుకొని చదివిస్తున్నాను. నేను చదివించే స్కూల్స్ కూడా మేనేజ్మెంట్, నేను చాలా చిన్న ఏజ్లో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళు కూడా అరే రాఘవేంద్ర అతను చిన్న వయసులో స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక స్కూల్ చైర్మన్గా మనం కూడా ఏదైనా విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు 50% ఫీజు కన్సెషన్ ఇవ్వడం, మిగతా 50% మేము స్కూల్స్కి కాలేజ్కి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా చాలామంది చెప్పారు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తామని, కానీ మేము తీసుకోలేదు. మా ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ తోటి రన్ చేయాలి, అంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. సో ఇవాళ అన్ని గవర్నమెంటే చేస్తే మనం ఏం చేస్తాం? నా పేరు సతీష్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. మై స్కూల్ నేమ్ సక్స్ట్రా టెక్నో స్కూల్. మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఇక్కడ చేర్చారు. మా డాడీ మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నన్ను చదివించలేక మా అమ్మ ఈ ఆస్ట్రేలియన్ వాలంటరీ ఆర్గనైజేషన్లో చేర్పించింది. నాకు ఇక్కడ బాగుంది, నేను మంచిగా అవుకుంటున్నాను. మై అంబిషన్ ఈజ్ బికమ్ టు ఏ సోల్జర్. మరి పబ్లిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ నుంచే ఆర్ఫనేజ్ నడవాలి అనుకున్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిందా? అంటే 100% ఎక్స్పెక్ట్ చేస్తే 10% వచ్చింది. సో చాలామంది 90% విమర్శలు చేసే వాళ్ళే ఉండేవాళ్ళు. వీనికి ఏమొస్తుంది అంటే ఈగో ఫీలింగ్స్, అంటే సోషల్ సర్వీస్లో కూడా చాలా ఈగో ఫీలింగ్స్ వచ్చేవి. అరే అతనికి మంచి పేరు వస్తుంది. నా కాన్సెప్ట్ డిఫరెంట్. అంటే నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఆలోచించాను. అంటే చాలా వరకు బయట ఆర్ఫనేజెస్ ఎలా ఉన్నాయి, ఇవాళ ఏదైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా జస్ట్ మనీ పే చేస్తారు, రిసిప్ట్ తీసుకుంటారు, వాళ్ళ పేరు బోర్డు మీద రాస్తారు, వెళ్ళిపోతారు. జస్ట్ వస్తారు, కేక్ కట్ చేసి ఫొటోస్ దింపుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఆ కాన్సెప్ట్ కాదు. అంటే ఆర్ఫనేజ్ హోమ్ అనేది ఏదో రిసెప్షన్ కౌంటర్కో, ఒక బ్యాంక్ అకౌంట్కో, లేకుంటే పిల్లలకి ఫోటో స్నాప్స్కో కాదు. అంటే పిల్లలతో ఇన్వాల్వ్ అవ్వాలి, అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఎవరికైతే సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుందో వాళ్ళు మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అరే అక్కడ వెళ్తేనే మనీ ఉండాలి, మనీ లేకపోతే మనం అక్కడ ఏం వెళ్ళలేము. చాలామంది స్టూడెంట్స్, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మేము డెమో ఇచ్చేవాళ్ళం. క్లాస్కి వెళ్ళి ఇచ్చినప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్కి సర్వీస్ చేయాలి ఏంటి అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, డొనేషన్ ఇవ్వాలి అనేవాళ్ళు. నేను రాంగ్ అని చెప్పాను. డొనేషన్ ఇవ్వాలనేది సెకండరీ, కానీ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది అంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మన మ్యాన్ పవర్ ఇవ్వాలి. స్టూడెంట్స్ తోటి మనం తెలుసుకోవాలి, వాత్సల్యం అనేది ప్రేమ, అనురాగం. అనురాగం అనేది డబ్బుతో మనం కొనలేము. సో కాబట్టి మీరు ఎప్పుడైతే యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఎప్పుడైతే సర్వీస్, నేను కూడా ఒక స్టూడెంట్ స్టేజ్లోనే ఉన్నాను. సో నేను ఏదైతే నా చిన్నప్పటి డ్రీమ్ తోటి నేను ఏదో ఒక ఆర్ఫనేజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయాలి, ఇలా ఎవరైతే ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వాలని ఒక ఆలోచన నాకు ఉండేను. ఆ ఆలోచన మీకు ఉండే ఉంటుంది, మీరు కూడా స్టూడెంట్స్ అలాగా. బట్ మీకు ప్లాట్ఫామ్ తెలియదు. చాలామంది ఏం చెప్పారు, ఒక ఎన్జిఓ అంటే డబ్బులు డొనేట్ చేయడం అని చెప్పారు. నేనేం చెప్తున్నాను, డబ్బులు డొనేట్ చేయడం కాదు, మనం ఇన్వాల్వ్ అవ్వాలి. సొసైటీకి సంబంధించి మానవత్వం గురించి మనం మాట్లాడుకుంటే, సోషల్ సర్వీస్ గురించి ఇవాళ మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను చాలా వరకు అంతకుముందు ఐన్యూస్ వాళ్ళు కానీ, అంతకుముందు అదర్ ఛానల్స్ దూరదర్శన్ వాళ్ళు కానివ్వండి, TV9 కానీ, NTV వాళ్ళు కానీ చాలామంది నా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. సో ఇవాళ సొసైటీలో కావాల్సింది మానవత్వం, డబ్బు కాదు. NGOs కూడా ఏం చేయాలి అంటే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు నా ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, చాలామంది పబ్లిక్ వాళ్ళ ఇంట్లో వండుకొని తీసుకొస్తారు. అంటే నేను వాళ్ళకి అలవాటు చేస్తాను అలా, లేకుంటే వాళ్ళే వచ్చి అక్కడ వండి వనభోజనాలు అంటారు కదా. సో అలా వాళ్ళు వాలంటీర్గా వచ్చి వనభోజనాల్లాగా వాళ్ళు అక్కడ వండి పెట్టి పిల్లలు పెడుతుంటారు. సో ఎప్పుడైతే నేను ఆ యాక్టివిటీ వాళ్ళకి అవకాశం ఇచ్చానో, వాళ్ళు వండి పిల్లలకి తినిపించి వాళ్ళు తినేసి వెళ్ళినప్పుడు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చిన ఫీలింగ్ లేదు, మాకు ఒక ఇంటికి వచ్చినట్టు, అంటే ఒక ఫ్యామిలీ, ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్టు ఉంది అని ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు చాలా సంతోషం, నేను గెలిచాను. ఏదైతే నేను స్టార్ట్ చేసేటప్పుడు నన్ను ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో, ఎవరైతే నన్ను బ్యాక్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, సో వాళ్ళందరి ముందు కూడా నేను గెలిచాను అన్న ఒక సంతోషం నాకు ఆ పబ్లిక్ నుంచి వచ్చేది. ఎందుకు ఆ పబ్లిక్ నేను ఇన్వాల్వ్ అయ్యాను. మీరు చేస్తున్న ఈ మంచి పనిలో, ఈ జర్నీలో ఫేస్ చేసిన హడిల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి కూడా నేను చాలా వరకు బాధపడేవాడిని. నేను ఒక నాగోల్ జంక్షన్లో ఒక ముసలావిడని తీసుకెళ్ళి ఉప్పల్లో లహరి అని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయించాను. తను వెంటనే ఈవినింగ్ వరకు వచ్చేసింది. ఏంటి అని చెప్పేసి ఆ లహరి ఓల్డ్ ఏజ్ హోమ్ మేనేజ్మెంట్ అడిగితే, సార్ తను అడుక్కుంటుంటే మీకు తీసుకొచ్చి ఇక్కడ వేసారంట, తను ఇక్కడ ఉండరని నేను అడుక్కుంటాను అంటుంది. చాలా గొడవ చేసేసింది. ఆ గొడవ చేసేసి కాలనీ వాళ్ళంతా మమ్మల్ని తిట్టారు, అందుకే మేము తనని వదిలేస్తాము అని చెప్పేసి అన్నారు. సో నాకు అప్పుడు పబ్లిక్ మీద చాలా కోపం వచ్చింది. ఒక ముసలావిడ రోడ్డు మీద అడుక్కుంటుంటే నేను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే, నా ఫ్రెండ్ ద్వారా జాయిన్ చేస్తే తను అక్కడ ఉండకుండా వచ్చేసింది. అంటే ఆ కారణం మన పబ్లికే.
మనం డబ్బులు వేసి 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 వాళ్ళకి రోడ్డు మీద కనిపించిన వాళ్ళకి డబ్బులు వేయడం వల్ల వాళ్ళకి అలవాటైపోయింది. అది పిల్లలు అవచ్చు, పెద్దవాళ్ళు అవచ్చు. ఆడుకోవడం అనేది ఒక హాబీ అయిపోయింది. మనం తీసుకెళ్ళి చదివిస్తామన్నా రారు, తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేస్తాను కూడా రాడు. దానికి కారణం మనమే. అంటే ఫస్ట్ మనం మారాలి. మనం అనవసరంగా గవర్నమెంట్ని తిడతాం, మీడియా వాళ్ళని తిడతాం, లేకపోతే పోలీస్ వాళ్ళని తిడతాం, సొసైటీని తిడతాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ వేసుకోవాలి. మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మన డైలీ లైఫ్ జర్నీలో మనం ఏం చేస్తాం, మనం ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, అసలు మనం ఏ రోజైనా మంచి పని చేస్తామా? నేను చాలామంది అడిగాను, చేస్తారంటే చేసాం. ఏం చేస్తారంటే మనీ వేసాం. అరే మనీ కదా ఇంకేదన్నా, మనీ చేసి అందరు చేస్తారు. మనీ మీరేం చేస్తారు? మనీ కాకుండా ఇంకేం చేస్తారు? ఎప్పుడైనా రోడ్డు మీద ఇప్పుడు చాలామంది పిచ్చోళ్ళు కనిపిస్తుంటారు. మనం ఒక రాయి చేస్తాం, ఒక కట్టబెట్టి కొడతాం. కానీ ఏ రోజున వాడి దగ్గర వెళ్ళి బాగున్నామని అడుగుతామా? మీరు అడిగారా? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాను, మీరు ఎప్పుడైనా అడిగారా? మనం అడగం. అంటే పిచ్చోళ్ళ దగ్గర వెళ్ళి అడగము. ఒక ముసలివాడు రోడ్డు మీద ఉంటే తన దగ్గర వెళ్ళి టైం స్పెండ్ చేయము. ఒక పబ్లిక్గా, ఒక సిటిజన్గా మన భారతీయులు అని మనం చెప్పుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, అన్ని సెలబ్రేషన్స్ చేస్తాం. కానీ మనం ఏ రోజున రెస్పాన్సిబుల్ తీసుకున్నామో లేదు. సో ఫస్ట్ మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం చేశాకనే పక్క వాళ్ళకి చెప్పాలి. సో అలా చాలా వరకు సర్వీసెస్ ఇచ్చాను నా 7 yearsలో. వయసు చిన్నది ఉండొచ్చు, కానీ నేను చేయాలనుకున్నాను, చేశాను. కానీ నాకు వచ్చిన పేరు కూడా డ్యామేజ్ చేయడానికి చాలామంది కూడా ప్రయత్నం చేశారు. సో మీరు చెప్పండి, ఈ వాత్సల్యం ఆర్ఫనేజ్లో మీ రోల్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? తప్పకుండా మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ సో మచ్ టు 99 TV ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నేను రాఘవేంద్ర గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేంటంటే నేను రాఘవేంద్ర మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట, 10th క్లాస్ ఫ్రెండ్స్. సో అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా రాఘవేంద్రకి ఇట్లాంటి యాక్టివిటీస్ కానీ సేవా సంస్థ ఇట్లాంటి ఎప్పటి నుంచో ఆలోచన ఉండేది. సో మేము అప్పుడు అనుకున్నాము, రాఘవేంద్ర అలానే అంటాడు, యూత్లో ఎలా ఉండాలి, మనం అలానే చేయాలి, అలానే ఉంటారేమో, పెద్దగానక అలానే అవుతావేమో కావచ్చు అని అనుకున్నాము. సో సడన్గా రాఘవేంద్ర ఇట్లా వాత్సల్య ఆర్గనైజేషన్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము, ఇట్లా పెడుతున్నాము అనేసరికి మేము షాక్ అయ్యాము ఒకసారి. రాఘవేంద్ర అప్పటి చిన్నప్పటి డ్రీము అతను సక్సెస్ చేసుకున్నాడు. సో మమ్మల్ని అందరినీ వాలంటరీగా చేసుకుంటున్నాడు అంటే మేము చాలా ఆనందపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆయన ఎటువంటి మనిషి అంటే మామూలుగా చిన్నపిల్లలే కాకుండా, వృద్ధులు కాకుండా, అనాథలు కాకుండా వాళ్ళతో సహాయం చేయడమే కాకుండా వాళ్ళని మొత్తం ఇంటరాక్షన్ చేయించాడు. నువ్వు వాళ్ళతో మాట్లాడతా, సో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చూసే ఆనందం మీ కళ్ళల్లో ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సో లిటరలీ నేను ఇప్పుడు ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. సో నేను జాబ్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ కన్నా సో ఇక్కడ జస్ట్ నా వీక్ ఆఫ్లో 1 day స్పెండ్ చేస్తాను ఈ పిల్లలతోటి. ఈవినింగ్ ఒకసారి మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఆ డే మొత్తం ఐఎమ్ వెరీ హ్యాపీఫుల్. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర మీకు. అండ్ అంతేకాకుండా తను నా టాలెంట్లే కాకుండా మా మిత్రుల యొక్క టాలెంట్లు లైక్ కొరియోగ్రాఫర్ కానీ, డైరెక్షన్ ఫీల్డ్లో కానీ, సో ఇలాంటి డైరెక్షన్ ఫీల్డ్లో కానీ తను నాకు ఎంకరేజ్ చేసేవాడు. సో మెయిన్ యాక్చువల్గా షార్ట్ ఫిలిం డైరెక్టర్. సో అది తను తెలుసుకుని ఆనంద్ వై షుడ్ నాట్ డూ ఎనీ యాడ్, మనం ఎందుకు యాడ్ చేయలేము, మనం ఎందుకు డాక్యుమెంట్ చేయలేము మన ఫీలింగ్తో. సో ఈ సందేశాన్ని అనేది ఒక వీడియో ప్రకారం చేద్దాం మనము సో అన్నట్లు నాకు ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు, మీకు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి ఈ సందర్భంలో చెప్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు 99 ఛానల్. చూస్తున్నారు కదా వాత్సల్యం ఆర్ఫనేజ్ ఫౌండేషన్ వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్తున్నారో. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. సో మీరు చెప్పండి, ఈ బ్లడ్ డొనేషన్స్ కానీ లేదా అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఈ ఆర్ఫనేజ్లో వాలంటీర్గా ఉంటున్నారు మీరు, మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ 99 ఛానల్ వాళ్ళకి. నా పేరు మహేష్, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ప్రైవేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను స్టార్టింగ్ నుంచి దీంట్లో వాలంటరీగా ఉన్నాను. యాజ్ ఎ స్కూల్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం డైలీ స్క్రైబర్స్ అరేంజ్ చేయడం కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ దగ్గరని మేము చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి స్క్రైబర్స్ అరేంజ్ చేయడము, వాళ్ళని డ్రాప్ చేయడము, పికప్ చేయడం,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లైండ్ వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేయడం, వాళ్ళకు స్క్రైబర్ అరేంజ్ చేయడం, అన్ని ప్రతి ఒక్కరి దగ్గర ఉండి చూసుకుంటూ వాళ్ళకు స్క్రైబర్స్ అరేంజ్ చేయడం. మాకు కాల్స్ వస్తుంటాయి, చాలా కాల్స్ వస్తుంటాయి. బ్లడ్ క్యాంప్ ఏ గ్రూప్ అయినా మేము డైరెక్ట్ డోనర్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. మేము బ్లడ్ క్యాంప్స్ కాకుండా డైరెక్ట్ డోనర్స్ని ఇన్వాల్వ్ చేసి డైరెక్ట్ డోనర్స్ త్రూ మేము బ్లడ్ అరేంజ్ చేస్తాం. చాలామందికి మేము బ్లడ్ అరేంజ్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఓల్డేజ్ హోమ్స్, ఇప్పుడు రోడ్ సైడ్లో ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళ ముసలి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం. కానీ ఇక్కడ ఐత్నాలో అలటి ఆటం అని ఉంది, అలటి ఆటం ఆర్ఫనేజ్ హోమ్. దాంట్లో ముసలి వాళ్ళని ఇక్కడ రోడ్ పైన ఉంటారు కదా, బికాస్ వాళ్ళని తీసుకెళ్ళి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని జాయిన్ చేయడం చేస్తుంటాం. సతీష్, నేను ఈ ఆర్ఫనేజ్కి ఎవరు తీసుకొచ్చారు? ఈ ఆర్ఫనేజ్కి నన్ను ఒక ఆంటీ తీసుకొచ్చింది. అంటే ఈ ఆర్ఫనేజ్లో నువ్వు ఏం చేస్తావు? నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఈ ఆర్ఫనేజ్? ఇక్కడ నన్ను అన్నయ్య చాలా బాగా చూసుకుంటున్నాడు. మాకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయి. మేము అప్పుడప్పుడు టూర్స్కి కూడా వెళ్తాం. అన్నయ్య మాకు టూర్స్కి తీసుకెళ్తాడు. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు మా ఆర్ఫనేజ్ హోమ్స్కి వచ్చి. నువ్వు చదువుకుంటున్నావా ఇప్పుడు ఆర్ఫనేజ్లో? చదువుకుంటున్నాను. నేను 7th క్లాస్ అక్షర టెక్నో స్కూల్లో చదువుతున్నాను. నీ ఎయిమ్ ఏంటి? డైరెక్షన్, మూవీ డైరెక్షన్. అంటే సినిమాలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, వినాయక్ అంటే ఇష్టమా? సో మీరు చెప్పండి, ఈ ఆర్ఫనేజ్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, దీని తర్వాత మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను మామూలుగా మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఒక 2-3 ఏకర్స్లో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి, అంటే మామూలుగా బ్లైండ్ సెమీ ఆర్ఫన్స్ చైల్డే కాకుండా ఓల్డేజ్ వాళ్ళతో ఇంక్లూడింగ్ వాళ్ళతో పాటు మంచి కన్స్ట్రక్షన్ తోటి విత్ A to Z అన్ని ఫెసిలిటీస్ తోటి విత్ స్కూల్, ఎడ్యుకేషన్, మెడికల్ రిక్వైర్మెంట్స్ అన్నిటితోటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని మా టార్గెట్ ఉంది. లైక్ మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడుతూ లేదా వాళ్ళకి అవేర్నెస్ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మామూలుగా నేను పేరెంట్స్తో కానీ వాళ్ళతో ఉండడం కంటే పిల్లలతో ప్రతి వీకెండ్ వస్తూ ఉంటాం, వస్తుంటాము. ఆ హ్యాపీనెస్ మేము షేర్ చేసుకున్నాము. నా పేరు అజయ్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి మా నాన్న చనిపోవడం వల్ల ఇక్కడికి వచ్చాను. మా పెద్దమ్మ వాళ్ళకి తెలిసిన ఒక అతను నన్ను ఇక్కడ జాయిన్ చేశాడు. నాకు ఈ వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్లో చాలా బాగుంది. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు డైలీ ఈ ట్యూషన్ క్లాస్ వచ్చి మాకు డ్యాన్స్ కానీ ట్యూషన్స్ అలాంటివి చెప్తూ ఉంటారు. అలాగే సండేస్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాలంటీర్స్ కానీ ట్యూషన్ క్లాస్ కానీ వచ్చి మాకు వాళ్ళ మా బర్త్డేస్ కూడా ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. సో మీరు ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఎలా ప్లాన్ చేస్తారు? థ్యాంక్ యూ అండి. నా పేరు వరప్రసాద్, నేను యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్ని. ఓకే, ఈ ఆర్గనైజేషన్లో ఫండ్స్ కోసం మేము కాలేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళతోని ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఇన్వాల్వ్ చేయడానికి చూస్తాము. మేనేజ్మెంట్ తోటి అవసరం లేకుండా ఓన్లీ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళతోటి ఫ్యూచర్ వాళ్ళేదే కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని డైరెక్ట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డెమో ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి చూస్తాము. మ్యాక్సిమం మన ఎల్బీ నగర్ సరౌండింగ్ మ్యాక్సిమం అన్ని కాలేజీలో మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నడుస్తుంది మాకు ఎల్బీ నగర్ సరౌండింగ్లో. అనుకోకుండా పరిచయం అయ్యాడు రాఘవేంద్ర అన్న. ఆ తర్వాత నుంచి ఇక రాఘవేంద్రతోనే ఉండడం, ఇక నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను రావడం, సండేస్ కానీ మిగతా టైంలో కానీ నాకు అన్ సీజన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ ఇక్కడే ఉండడం, నా పని లేనప్పుడు ఉండి చేయడం, అన్నెమ్మడి తిరగడం, అక్కడిక్కడ ఫండ్స్ కోసం కానీ వేరే వారి కోసం కానీ చేస్తుంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ చేయడం ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా సిస్టర్ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇంట్లో సపోర్ట్ కూడా నాకు బాగుంటుంది. నమస్కారం, నా పేరు అనిల్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. అక్షర టెక్నో స్కూల్లో చదివిస్తున్నాను అన్నయ్య. మా అమ్మ నన్ను చదివించలేకపోయింది. అప్పుడు మా అమ్మకు తెలిసిన ఒక అంకుల్కి వాత్సల్యం తెలుసు. ఆ అంకుల్ నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతుండి మొత్తం హాస్టల్లో నుండి మంచిగా చదువుకుంటున్నాను. మై అంబిషన్, నేను పెద్ద అయ్యాక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను.
సో ఆర్ఫనేజ్లో పిల్లల్ని మీరు ఏ ఏజ్ గ్రూప్ నుంచి జాయిన్ చేసుకుంటారు లేదా ఎలా జాయిన్ చేసుకుంటారు? ఎవరికైతే షెల్టర్ అవసరం ఉంటుందో వారికి డెఫినెట్గా అంటే ఏజ్ లిమిటేషన్ లేకుండా ఆబోధలో ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర జాయిన్ అవుతారో దాంట్లో కూడా ఆర్ఫన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత సెమీ ఆర్ఫన్స్, తర్వాత పూర్ చిల్డ్రన్స్. పూర్ చిల్డ్రన్స్ కూడా ఎందుకు తీసుకుంటామంటే ఎవరైతే తల్లిదండ్రి ఉండి కూడా తావుడికి బానిసై ఎవరైతే ఉంటారో పిల్లల్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళని వాళ్ళకు కూడా తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ కూడా పిల్లలు సఫర్ అవ్వదు. సో కాబట్టి వాళ్ళని కూడా మనం జాయిన్ చేసుకుంటాం. సో వీళ్ళు మన దగ్గరికి రావడం కూడా మీడియా ద్వారా రావచ్చు, లోకల్ ప్రెస్ రిపోర్టర్స్ ద్వారా రావచ్చు, పోలీస్ ద్వారా కావచ్చు. ఎవరైతే ఫౌండేషన్ గురించి తెలిసిన వాలంటీర్స్ ఇప్పుడు నల్గొండ డిస్టిక్లో కానీ, మెదక్ డిస్టిక్ కానీ, దేవరకొండ కానీ అట్లా డిఫరెంట్ ప్లేస్లో వాలంటీర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు నాకు ఫోన్ చేసి అన్న ఇలా ఉన్నారు, సో ఫాదర్ చనిపోయాడు, మదర్ పట్టించుకోదు, తను తాగుతూ ఉంటుంది. సో ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఫాదర్ చనిపోకుండా మదర్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం. సో అలాంటి కేసెస్ ఐడెంటిఫై చేసినప్పుడు సో వాళ్ళకు పిల్లల్ని వాళ్ళు ఫస్ట్ అడుగుతారు నా వాలంటీర్స్, మీరు ఏం చేస్తారు, చదువుకుంటారా, మా అన్నయ్య ఉన్నాడు మీకు అక్కడ తీసుకెళ్తాం, జాయిన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. అయ్యాక అలా తెలిసిన ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ పిల్లలు మన దగ్గరికి వస్తుంటారు. సో మీరు వాలంటీర్స్ని ఆర్ఫనేజ్కి ఎలా తీసుకుంటారు, లైక్ ఆ ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు స్టార్టింగ్ మనం అనుకున్నట్టు కాలేజ్కి వెళ్తుంటాం మనం ఎవ్రీ ఇయర్ కూడా. ఈ బ్లైండ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ రాయడమే కాకుండా బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా చాలామందికి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మన పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వాళ్ళకి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు నేను చెప్తాను అవి రాకెట్లు చేయడమో లేకపోతే డస్ట్బిన్లో పడేమో లేకపోతే వాడిని హ్యాండ్ కర్చీఫ్లో వాడుకోవడమే కాకుండా ఆ పాంప్లెట్ చదవండి. చదివాక మీకు కూడా ఆలోచన ఉంటే, నాకున్న ఆలోచన మీకు ఉంటే వెంటనే మన వెబ్సైట్ ఓపెన్ చేయండి. www.vatsalya4u.org అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ప్రొఫైల్ చూడండి, అందులో వాలంటీర్స్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిలప్ చేయండి. ఆ మెయిల్ మాకు వస్తుంది. ఎప్పుడైతే ఎవరికైతే వాలంటీర్గా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళు నెట్కి వెళ్ళి ఆ వాలంటీర్ ఫామ్ ఫిలప్ చేస్తారో ఆ మెయిల్ చూసిన వెంటనే మేము వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళు ఇన్వైట్ చేస్తాం, ఫౌండేషన్కి వస్తారు, పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు, తర్వాత నాతో కూడా మాట్లాడతారు, యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటారు. దెన్ ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా అలా మోటివేట్ అయ్యి సో నేను చేసే యాక్టివిటీస్కి ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే యాక్టివిటీస్ చేస్తుంటారో వాళ్ళు వాలంటీర్గా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఫైనల్గా ఆర్ఫనేజ్ గురించి కానీ ఆర్ఫనేజ్ కోసం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఫ్యూచర్ ఏమేంటి? సో ఇంతకుముందు నా మిత్రుడు పవన్ చెప్పినట్టు ఫ్యూచర్లో ఒక ఆర్ఫనేజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ కడదాం అనుకున్నాను. సో అందరిలాగా రెండు ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కాదు, ఇండిపెండెంట్ హౌస్ తోటి జస్ట్ పిల్లలకి అమ్మమ్మ తాతయ్యతో ఆడుకునే విధంగా ఉండాలి చిన్నపిల్లలు కూడా. సో అందుకే ఆర్ఫనేజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ కలిపి ముందు ఒక గార్డెన్ ఉండేటట్టు, అంటే వృద్ధులు వాళ్ళు చాలా కష్టాలు పడి వాళ్ళు ఆ ఏజ్కి వస్తారు. సో ఆ సమయంలో కూడా కొడుకులు చేసిన మిస్టేక్ వల్ల, అంటే కొడుకులనే అనలేము మనము, వీళ్ళకు కూడా చాదస్తం ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు పొరపాట్లు ఉంటాయి. సో ఒకరు ఈగో ఫీలింగ్స్ వల్ల ఎవరో చేసిన పొరపాటు వల్ల వీళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. సో అలాంటి వాళ్ళు మానసిక ఒత్తిడి నుంచి బయటపడకుండా ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండే విధంగా ఒక గార్డెన్, వాళ్ళకి ఆ గార్డెన్లో కూర్చొని సాయంత్రం పూట ప్రశాంత ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సో ఉండే విధంగా ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ కడదామని చెప్పేసి అనుకున్నాం. దాని గురించి చాలా వరకు పబ్లిక్ కూడా అప్రోచ్ అవుతున్నాము. ఇన్స్టిట్యూషన్స్, శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కానీ, నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడాము. సో వాళ్ళు కూడా మా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మేము కూడా ఆల్రెడీ కమింగ్ నవంబర్ ఒక చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. దానికి శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్పాన్సర్షిప్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తారనే తెలియదు, బట్ పబ్లిక్ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు ఉంటారో నేను చెప్పాననే కాకుండా మీరు వాలంటీర్గా రండి. సో నేను ప్రయత్నం చేసిన 99 ఛానల్ వాళ్ళు మేము ముందుకు తీసుకొచ్చినా కానీ ఈ ప్రాబ్లము మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఆలోచించాలి. నేను పబ్లిక్ని అడుగుతున్నాను, మీకు నిజంగా సర్వీస్ చేయాలనిపిస్తే అన్ని ఎన్జిఓస్ లాగా వాస్తవాలన్నీ చూడకుండా మీరు వాలంటీర్గా రండి, తెలుసుకోండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళకి ఎన్ని ఇవ్వాలంటే మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బట్టలు ఇవ్వండి, వాళ్ళకి రైస్ బ్యాగ్స్ ఇవ్వండి, వాళ్ళకి వెజిటేబుల్స్ డొనేట్ చేయండి, వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయండి, వాళ్ళకి రైస్ బ్యాగ్స్ పాటు ఆయిల్ డొనేట్ చేయండి. ఎనీ మెటీరియల్ వాళ్ళు అయితే ల్యాండ్ అయితే ఆర్ఫనేజ్ కట్టాలనుకున్నారో వాళ్ళకి సిమెంట్ ఇవ్వండి, వాళ్ళకి ల్యాండ్ డొనేట్ చేయండి. ఏ విధంగా అంటే పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వండి. అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏదైతే ఫౌండేషన్ పబ్లిక్ సపోర్ట్ తోటి వెళ్ళాలని అనుకుంటుందో అదే పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, మీరు వాలంటీర్గా రండి. డెఫినెట్గా
ఈ యొక్క నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్ అయితే కట్టాలనుకుంటున్నాను. మీ అందరి కోఆపరేషన్ తోటి నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. 2007లో నేను ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, కానీ ఈ స్టేజ్కి వస్తాను అనుకోలేదు. బట్ ఈ 7 ఇయర్స్లో ఎంతోమంది పిల్లర్స్గా ఉండి బ్యాక్ సపోర్ట్గా ఉంటూ ఎవ్రీ మంత్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా విద్య అవ్వచ్చు, గౌతమి అవ్వచ్చు, వీళ్ళంతా కూడా యూఎస్ నుంచి అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. మరి మీకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నా స్టూడెంట్స్ తరఫు నుండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి ఇలాంటి ఇష్యూస్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మా కెరీర్లో. చాలా వరకు హర్డల్స్ ఇంతకుముందు మన మిత్రులు అడిగినప్పుడు హర్డల్స్ చాలా ఉన్నాయి, అవి చెప్పుకోలేము. ఆ మూమెంట్స్ ఫేస్ చేసేటప్పుడు మాత్రమే నేను తెలుసుకుంటాను. సో ఎనీవే ఈ హర్డల్స్ అనేవన్నీ కూడా మర్చిపోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, పిల్లలను కూడా వాళ్ళ టాలెంట్ కూడా చూపించినందుకు మనస్ఫూర్తిగా నా ఫౌండేషన్ తరఫున, మా టీం తరఫున మీకు ధన్యవాదాలు. చూశారు కదా, ఈ జగమంత కుటుంబంలో జనమంతా తమ వాళ్ళే అంటున్న వాత్సల్యం ఎన్జిఓ వాలంటీర్స్ ఏం చెప్తున్నారో. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.